మంచు నిలబడని అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. శిఖరీదేవి లేదా షికారీదేవి ఆలయం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాలో జంజహ్లీ సమీపంలో కొలువై ఉంది. ఈ ఆలయం హిమాచల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. శిఖరీదేవి ఆలయం సముద్ర మట్టానికి 2850 మీటర్ల ఎత్తులో మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు దట్టమైన ఫైన్ చెట్ల మధ్యలో ఉంటుంది. పురాణం ప్రకారం ఈ ఆలయం పాండవుల కాలం నుంచి ఉనికిలో ఉందని నమ్ముతారు. పూర్వపు రోజుల్లో వేటగాళ్లు ఈ అమ్మవారిని పూజించేవారట. వేటగాళ్లు వారి వేటలో విజయం సాధించాలని ఈ దేవతను ప్రార్థించేవారు కాబట్టి అమ్మవారిని షికారీదేవి అని పిలిచేవారు. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. అలాగే మార్కండేయ మహర్షి ఒకప్పుడు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. పైకప్పు లేని ఈ ఆలయంలో 64 మంది యోగిలు దర్శనమిస్తారు. అందుకే షికారీమాతను యోగినీమాత అని కూడా అంటారు. నవదుర్గాదేవి, చాముండ, కమరునాగ మందిరం, పరశురాముని విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ఆలయం అనేక అద్భుతమైన రహస్యాలతో నిండి ఉంటుంది. ఈ ఆలయంపై పైకప్పును నిర్మించకపోవడం మిస్టరీగా మిగిలిపోయింది. ఆలయ పైకప్పు నిర్మాణం గతంలో చాలాసార్లు ప్రారంభమైనప్పటికీ ప్రతిసారి ఆ ప్రయత్నం విఫలమైందని చరిత్ర చెప్తోంది. గుడిపైన పైకప్పు నిలబడదు. ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పైకప్పు వేయలేకపోయారు. మండీలో పైకప్పు లేని ఏకైక ఆలయం కూడా ఇదే. ఇక్కడ అమ్మవారు ఆకాశం కింద కొలువై ఉన్నారు. ఆలయ గోడలపై మాత్రమే విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయం పైకప్పుతో ఉండటం అమ్మవారికి ఇష్టం ఉండదు అనేది ఒక నమ్మకం. రెండవ అద్భుతం ఏంటంటే, చలికాలంలో మంచు కురిసినప్పుడు గుడి చుట్టుపక్కల మాత్రమే కురుస్తుంది. కాని మంచు అమ్మవారి విగ్రహం పైన పడదు. అమ్మవారి విగ్రహం చుట్టూ మంచు కుప్పగా ఉంటుంది. ఆలయంపై పైకప్పు లేనప్పటికీ అమ్మవారి విగ్రహంపై మంచు అంటుకోవడం లేదా గడ్డకట్టం ఇప్పటివరకు జరగలేదని చెప్తారు. షికారీదేవి ఆలయానికి వచ్చి ఏదైనా కోరిక కోరితే వారి కోరికలన్నీ నెరవేరుతాయనేది ఇక్కడి వారి విశ్వాసం. ఈ ఆలయం ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ 10 డిగ్రీల సెల్సియస్లో ఉంటుంది. పురాణాల ప్రకారం మార్కండేయ మహర్షి ఇక్కడ చాలా సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశారు. ఆయన తపస్సుకు సంతోషించిన అమ్మవారు శక్తిగా కనిపించారు. తరువాత అమ్మవారు షికారీదేవిగా ఇక్కడే కొలువయ్యారు. పాండవులు వనవాస సమయంలో ఇక్కడ తపస్సు చేశారు. పాండవుల యొక్క తపస్సుకు సంతోషించి దుర్గామాత ప్రత్యక్షమై పాండవులు యుద్ధంలో విజయం సాధిస్తారని అనుగ్రహించిందట. అప్పుడే పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ అమ్మవారి రాతి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. కొన్ని కారణాల వల్ల ఈ ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు. అయితే పాండవులు వనవాసం చేస్తూ మరొక ప్రాంతానికి తరలి వెళ్లిపోయారు. అలా ఆగిన ఆలయ నిర్మాణం నేటికీ పూర్తి అవ్వలేదని చెప్తారు. నవరాత్రి సమయంలో ఇక్కడ ఉత్సవాలు మరియు జాతరలు ఘనంగా నిర్వహించబడతాయి. ఈ అద్భుతమైన ఆలయం జంజల్హీ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో, మండీ నుండి 94 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంచు నిలబడని అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.